జై తెలంగాణ. ఆకలితుందా? కాలేదా? మాకు అజయ్ పొద్దు నుంచి తిప్పుతా ఉన్నాడు, ఇప్పటివరకు భోజనం కూడా పెట్టలేదు. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారికి, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క లోక్సభలో ఫ్లోర్ లీడర్ గారు గౌరవనీయులు పెద్దలు నామా నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు, స్థానిక శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, గౌరవ పెద్దలు సీనియర్ శాసనసభ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు గారు, గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు, సోదరి శాసనసభ్యురాలు హరిప్రియా నాయక్ గారు, గౌరవనీయులు పెద్దలు గౌరవ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు, గౌరవనీయులు మన వైరా శాసనసభ్యులు పెద్దలు లౌడ్య రాములు నాయక్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు బాల్సాని లక్ష్మీనారాయణ గారు, టీఎస్ఐఏసీ అధ్యక్షులు గౌరవనీయులు గ్యాదరి బాలమల్లు గారు, గౌరవనీయులు కొండబాల కోటేశ్వరరావు గారు, అదే రకంగా స్థానిక మేయర్ గారు గౌరవనీయులు పాపాలాల్ గారు, మన జిల్లా పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు లింగాల కమల్రాజ్ గారు, మన్నించాలి మన శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పురాణం సతీష్ కుమార్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న ఇతర ప్రముఖులందరికీ పేరు పేరున జిల్లా డీసీసీబీ చైర్మన్ గారికి, అదే రకంగా డీసీఎంఎస్ చైర్మన్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, ఇంకా ఇతర పెద్దలు ఉన్నారు, అందరికీ మరి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మా ఐటీ సెక్రటరీ గారు జయేష్ రంజన్ గారికి, అదే రకంగా ఈ జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు కర్ణన్ గారు, అదే రకంగా మరి వేదిక పైన ఉన్న ఇతర అధికారులు, మా టాస్క్ సిఇఓ శ్రీకాంత్ సిన్హా గారు, ప్రత్యేకంగా ఈరోజు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి, ఖమ్మం జిల్లాలోని పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరి లాక్స్ చేపూరి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు 19 కంపెనీలు ఇక్కడ ప్రారంభించి, వారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు, వారి కోసం 19 కంపెనీలు ఇక్కడ ప్రారంభించి ఐటీ హబ్లో మరి బ్రహ్మాండమైన అంకురార్పణ, బ్రహ్మాండమైన బోనీ చేసినందుకు లాక్స్కి, అదే రకంగా ఈ 19 కంపెనీస్ యొక్క సిఇఓస్ కానీ ఇంకా ఆ కంపెనీస్ యొక్క ఆఫీస్ బేరర్స్ ఎవరైతున్నారో వారందరికీ ముందుగా హృదయపూర్వకంగా నా అభినందనలు, హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. పొద్దున్నుండి అజయ్ గారు దాదాపు ఒక 10-12 కార్యక్రమాల్లో వివిధ ప్రారంభోత్సవాలు ముఖ్యంగా అన్ని కూడా మా అందరితో కలిపి చేయించారు. ఖమ్మం పట్టణానికి ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక పోలీస్ కమిషనరేట్ని మంజూరు చేస్తే, ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటి కమిషనరేట్ బిల్డింగ్ని ఇక్కడే ప్రారంభించి మహమూద్ అలీ గారి చేతుల మీదుగా అజయ్ గారు మొత్తం రాష్ట్రంలో ఖమ్మం ఏ రకంగా ముందుందో స్పష్టంగా చెప్పారు. అదే రకంగా దంసలాపురం ఆరోబి దశాబ్దాల కళ ఖమ్మం పట్టణానికి సంబంధించిన ప్రజలకి, మరి ఆ దంసలాపురం ఆరోబిని ఈరోజు గౌరవనీయులు మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించి బ్రహ్మాండమైన ఒక శుభవార్తని, బ్రహ్మాండమైన ఒక ఫెసిలిటీని, మౌలిక సౌకర్యాన్ని స్థానిక ప్రజలకు అందించారు. దాంతోపాటు గోళ్లపాడు ఛానల్ నేను ఎప్పుడొచ్చినా అడిగేది, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసి దీన్ని బాగా చేయండి అని చెప్పేది. ఆ గోళ్లపాడు ఛానల్ కూడా ఈరోజు 1 కిలోమీటర్ పూర్తయింది, కానీ ఆ కిలోమీటర్ కూడా ఎంత అందంగా చేసినారంటే, పక్కనే ఉన్న ఒక ఇంటి వ్యక్తి ఆ ఛానల్ పక్కనే ఉండే, ఆ కాలువ పక్కనే ఉండే ఇల్లు, అందులోంచి ఒక ఆయన దిగొచ్చి పరుగున పోలీసు వాళ్ళు ఉంటే ఆ పోలీసు వాళ్ళని కూడా తోసుకొని నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు, అన్న ఇగో అది నా ఇల్లు, నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు గోళ్లపాడు ఇంత అందంగా అవుతుందని, చాలా చాలా సంతోషం అన్నాడు. ఆల్ క్రెడిట్ గోస్ టు అజయ్ పువ్వాడ గారు, చాలా చాలా బాగా చేసినారు, మెనీ కాంప్లిమెంట్స్. దాంతోపాటు ఇప్పుడు నేను ప్రశాంత్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నాం, అజయ్ గారు చాలా తెలివైనడు, చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ఏ రకంగా అందంగా మొత్తం పట్టణాన్ని మార్చుకోవాలి అంటే నేర్చుకోవాలి మేము కూడా. ఎన్ఎస్పి కాలువ ఉంది, ఎప్పటి నుంచో ఉంది ఖమ్మంలో, 1970లో ఉందో 60లో వచ్చింది, అప్పటి నుంచి ఉంది, కానీ ఎవరు ఆలోచన చేయలేదు. ఆ ఎన్ఎస్పి కాలువను కూడా 2 వైపులా బ్రహ్మాండంగా సుందరీకరించి ఓపెన్ జిమ్లు పెట్టి ప్రశాంతంగా ప్రజలు వాకింగ్ చేసుకోవడానికి
అద్భుతమైన సౌకర్యం, ఒక 5-6 కిలోమీటర్ల అద్భుతమైన సౌకర్యాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. అద్భుతమైన వైకుంఠధామం బల్లేపల్లి కదా, బల్లేపల్లిలో అద్భుతమైన వైకుంఠధామం ఒక హైదరాబాద్లో ఎట్లయితే ఉందో ఆ స్థాయిలో బ్రహ్మాండమైన వైకుంఠధామాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా పక్కనే రఘునాథపల్లి మండలం కూడా పోయినాం. అక్కడ కూడా చిన్న చెరువు ఉంటే ఆ చెరువు చుట్టూ కూడా నీట్గా ఒక వాకింగ్ ట్రాక్ వేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థానిక ప్రజలు ఎక్కడికో పోయి వాకింగ్ చేసే అవసరం లేకుండా, మళ్ళీ వాకింగ్కి పోతే అక్కడ ఇంకా ఇతరత్ర ఇరిటేషన్ లేకుండా చాలా చక్కగా రెండు వైపులా కంచె వేసి గ్రీనరీ పెట్టి బెంచీలు పెట్టి చాలా నీట్గా ఒక మడ్ ట్రాక్ ఏర్పాటు చేసి చాలా చక్కగా తక్కువ ఖర్చుతో చాలా అద్భుతంగా తీర్చిదిద్దిన జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారి సహకారం, అదే రకంగా ఇంకా ఇతర అధికారులందరి సహకారంతో చేశారు మినిస్టర్ గారు. సో ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఈరోజు రాష్ట్రంలో ఖమ్మానికి మించిన మున్సిపల్ కార్పొరేషన్ లేదు. మున్సిపల్ మంత్రిగా చెప్తా ఉన్నాను, ఖమ్మానికి మించిన మున్సిపల్ కార్పొరేషన్ అయితే లేదనే మాట నేను ఖచ్చితంగా నిర్ద్వందంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక నగరంలో సామాన్యుడు, ఒక నగరంలో ప్రజలు కోరుకునేటి ఏంటివి? ఇవాళ వస్తుంటే మాకు చూపెడతా ఉన్నారు అజయ్ గారు, ఇక్కడ అన్న వీధి వ్యాపారుల ప్రాంగణం ఏర్పాటు చేసినాను, స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పినారు. ఇంకా ముఖ్యం ఏమంటే ఏ మంత్రికైనా ఏ ప్రజాప్రతినిధికైనా పారదర్శకత ముఖ్యం. ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేశామని చెప్తూ ఒక యాన్యువల్ రిపోర్ట్, ఎట్లయితే మన పిల్లలు మనకు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వచ్చి ఇస్తారో అదే పద్ధతిలో నేను రాగానే అన్న మీరు మున్సిపల్ మినిస్టరు కాబట్టి నేను రిపోర్ట్ ఇస్తున్నాను, మా ఖమ్మంలో ఏం చేశాను అని చెప్పి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇచ్చి అందులో అన్ని వివరాలు, ముందెట్లా ఉండేది గోళ్లపాడు ఈరోజు ఎట్లా అయింది, ముందెట్లా ఉండేది ఎన్ఎస్పి కాలువ పరిసరాలు ఈరోజు ఎట్లా అయింది, ముందు రోడ్లు ఎట్లా ఉండేది ఈరోజు ఎట్లా అయినాయి, ముందు జంక్షన్లు ఎట్లా ఉండేది ఈరోజు ఎట్లా అయినాయి, ముందు లక్కారం చెరువు ఎట్లా ఉండేది ఈరోజు ఎట్లా అయినాయి, ముందు దంసులాపురం దగ్గర ఎట్లా ఉండేది పరిస్థితి ఈరోజు ఎట్లా అయింది. ఇట్లా మొత్తం ప్రతి విషయంలో సాకల్యంగా ఫొటోస్తో సహా పెట్టి ఒక్కొక్క పైసా ఖర్చు ప్రజల సొమ్మును ఏదైతే ప్రభుత్వం ఒక ధర్మకర్తలా ఖర్చు పెట్టాల్సి ఉంటుందో ఆ సొమ్ముకు అనా పైసతో సహా లెక్క చూపెడుతూ ప్రజల కోసం ఏం చేస్తున్నాము అంటూ ఆయన అడుగడుగున వివరించి చెప్తా ఉంటే చాలా చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి ప్రజాప్రతినిధి మీకు ఉండడం డెఫినెట్గా ఖమ్మం ప్రజల అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ప్రతి వార్డు ప్రతి గల్లీ ఎట్లా తిరుగుతున్నారో నేను రోజు చూస్తూ ఉంటాను. ఖమ్మంలో ఇంకా ఈ మధ్యనైతే సైకిల్ వేసుకొని తిరుగుతున్నాడు అజయ్, కొత్తగా బ్రహ్మాండంగా సైకిల్ వేసుకొని అధికారులతో పాటు ఆరోగ్యం కాపాడుకుంటున్నాడు. తెలివైనడు అని చెప్పాను కదా ముందే, ఆరోగ్యం కాపాడుకుంటున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, పనిలో పని కూడా చేస్తున్నాడు. చేస్తూ మొత్తం అన్ని పనులు చక్కబెడుతూ ఈరోజు చాలా చక్కగా మంచినీళ్ళు కానీ, రహదారులు కానీ, పారిశుద్ధ్యం కానీ, పచ్చదనం కానీ, ఇట్లాంటి ఇండస్ట్రీస్ని తెచ్చే మరి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ చాలా అద్భుతంగా ముందుకు పోతా ఉన్నారు అజయ్ గారు. డెఫినెట్గా ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఖమ్మం పట్టణం ఈరోజు ఖమ్మం కార్పొరేషన్ ఇతర కార్పొరేషన్లకు ఖచ్చితంగా ఆదర్శం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిగతా మున్సిపల్ మేయర్లను కూడా ఇక్కడ నేను పంపిస్తాను. మిగతా మేయర్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో మిగతా 122 మున్సిపాలిటీల యొక్క పాలక వర్గాలను మిగతా మేయర్స్ని కూడా పంపించి ఇక్కడ సుందరీకరణ ఎట్లా చేస్తూ ఉన్నారు, ఇక్కడ కూడళ్ళు ఎట్లా అందంగా చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఏ రకంగా మిగతా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా వారికి చూపెట్టి వారు కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. బాగా చేస్తున్నందుకు ముఖ్యంగా పాలక వర్గానికి పాపాలాల్ గారికి కూడా మనస్ఫూర్తిగా, పాపాలాల్ గారికి కార్పొరేటర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక ఐటీ విషయానికి వస్తే మీ అందరికీ కూడా తెలుసు, ఐటీ అంటే ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ మాత్రమే, హైదరాబాద్లో కూడా ఒక మూలకి మాత్రమే పరిమితం. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఐటీ అంటే కేవలం హైదరాబాద్కి పరిమితం కాకూడదు, ఐటీని వికేంద్రీకరించాలి. మన పిల్లలు ఈరోజు ప్రతి జిల్లాలో ప్రతి పట్టణంలో కూడా ప్రతి గ్రామంలో కూడా నిజంగా చెప్పాలంటే ఎంతోమంది ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు ఉంటా ఉన్నారు. మరి ఆ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కి రావాలి లేదా బెంగళూరుకి పోవాలి లేదా ఇంకో కాడికి పోవాలి అంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఐటీని వికేంద్రీకరించి ముఖ్యంగా తెలంగాణ నుంచి బయటికి పోయి అమెరికాకో ఇతర దేశాలకో పోయి అక్కడ స్థిరపడి ఈ రంగంలో వృద్ధిలోకి వచ్చి తమంతట తాముగా తమ కాళ్ళ మీద తాము నిలబడమే కాకుండా మరొక 10 మందికి, మరొక 100 మందికి, మరొక 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లాక్స్ చేపూరి లాంటి ఔత్సాహికులను మీరు వారితో మాట్లాడండి, వారిని ప్రోత్సహించండి, వారిని తీసుకొని రండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు, మా జయేష్ రంజన్ గారికి, మా నరసింహారెడ్డి గారికి, మా అందరికీ ఇచ్చిన మ్యాండేట్. దాని ప్రకారం ఈరోజు ఖమ్మం కానీ, వరంగల్ కానీ, అదే రకంగా కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ, సిద్దిపేట కానీ
ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఇదే పద్ధతుల్లో అద్భుతంగా ఐటీ హబ్లు ప్రభుత్వమే తన ఖర్చుతో నిర్మాణం చేసి వారికి దాదాపుగా నామినల్ లీజ్ మీద ఈరోజు మనం ఇస్తా ఉన్నాం. నేను అజయ్ గారిని, లాక్స్ గారిని కూడా అభినందిస్తా ఉన్నాను. మా జయేష్ గారు, విజయ్ రంగినేని గారిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు చాలా కష్టపడి అందరితో కోఆర్డినేట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నాకు ఇప్పుడు అక్కడ పైన తిరుగుతూ ఉంటే, పైన టూర్ చేస్తూ ఉంటే చెప్తా ఉన్నారు, అన్న ఇంకా కావాలి, పక్కకు స్పేస్ ఉంది, ఇంకా ఒక 30-40 వేల స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ కట్టినట్టయితే దానికోసం కూడా ఇప్పటికే రెడీగా ఉన్నారు, ఔత్సాహికులు ఉన్నారు. తప్పకుండా మరొక 20 కోట్లు వెంటనే మంజూరు చేసి ఫేజ్ 2ని కూడా వెంటనే ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మీ అందరికీ నేను ఒక మాట కూడా ఇస్తా ఉన్నాను. చాలా సంతోషం అనిపించింది ఎక్కడ ఈరోజు అంటే, ఈ కంపెనీస్లో తిరుగుతూ ఉంటే సాధారణంగా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో సర్వీసెస్ కంపెనీస్ వస్తాయి. అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కానీ, బీపీఓస్ అంటారు, బీపీఓస్ కానీ కాల్ సెంటర్స్ అంటారు, అలాంటి కంపెనీస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈరోజు ఈ ఖమ్మం ఐటీ హబ్లో మరి ఐటీ హబ్కి ఏదో ప్రత్యేకమైన కళ కూడా ఉంది. డెఫినెట్గా మంచి ప్రోడక్ట్ కంపెనీస్ కూడా 4 ఇక్కడ వచ్చినాయి. ఇక్కడ నుంచి భవిష్యత్తులో మేడ్ ఇన్ ఖమ్మం ప్రోడక్ట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్కడన్నా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగలిగిన ఒక మంచి ప్రోడక్ట్ ఏదైనా వచ్చి అది మన ఖమ్మం పిల్లలు మన ఖమ్మం పట్టణంలో తయారు చేశారనే పేరు వస్తే చాలా గొప్ప, మనందరికీ కూడా ప్రేరణ, గొప్ప ఉత్సాహాన్ని కూడా కలిగించే అంశం అవుతుంది. కాబట్టి నేను ఖమ్మం పట్టణంలోని యువత ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు ఉన్నారో వారందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పెద్దలు ఎప్పుడు చెప్తారు దూరపు కొండలు నునుపు అని. ఎక్కడో ఏదో ఉంది, హైదరాబాద్లో ఏదో ఉంది, అమెరికాలో ఇంకేదో ఉంది అన్నట్టు కాకుండా స్థానికంగా కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. వాటిని ముందు అందిపుచ్చుకోండి, ఒక ప్రారంభం ఇక్కడ చేయండి. చేసిన తర్వాత మీకు ఇంకా ఏమన్నా ఎదగాలి, నా కెరియర్లో ఇక్కడ అవకాశాలు లేవు అనుకున్నప్పుడు ఇంకా ఎక్కడికైనా పోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్, మంచి బేస్ దొరుకుతుంది. ఈరోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ ఖమ్మానికి వచ్చి, మొన్న నేను చూసినాను పేపర్లో వార్త, ఇక్కడ ఉద్యోగాల కోసం మీరు ఇక్కడ జాబ్ మేళా పెడితే దాదాపు ఇక్కడ ఉండే 400-500 ఉద్యోగాల కోసం 5,000 మంది వచ్చారు జాబ్ మేళకి అని చెప్పి అజయ్ గారు చెప్పినారు. వార్త నేను కూడా పేపర్లో చూసినాను. నా విజ్ఞప్తుల్లో అజయ్ గారితో ఏమంటే, ఇక్కడ కేవలం దీన్ని ఐటీ హబ్ని ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి, స్కిల్లింగ్ కూడా నేర్పించడానికి ఇక్కడ టాస్క్ సెంటర్ కూడా పెట్టుకున్నాం. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. అంటే చాలామంది పిల్లలకి చాలా తెలివితేటలు ఉంటాయి, బుక్ నాలెడ్జ్ ఉంటుంది, విషయ పరిజ్ఞానం ఉంటుంది, కానీ చెప్పడం రాదు, కమ్యూనికేషన్ రాదు. ఇంగ్లీష్ రాకపోవడం వల్లనో లేకపోతే చెప్పడంలో తడబాటు వల్లనో, మొత్తం చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకొని ఇంజనీరింగ్ మాత్రం ఇంగ్లీష్లో చదవడం వల్ల వచ్చిన తడబాటు, కొంత ఇబ్బంది, అలాంటి కొన్ని ఫైన్ ట్యూన్ చేయాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. అందుకోసమే ఇక్కడ టాస్క్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. అజయ్ గారితో నా విజ్ఞప్తి ఏమంటే, ఈ టాస్క్ సెంటర్ని కేవలం ఐటీ కోసమే కాకుండా ఇతర పరిశ్రమల కోసం కూడా మీరు ఒక కేంద్రంగా వాడుకోండి. ఇక్కడే జాబ్ మేళాస్ పెట్టించండి, ఇక్కడే ట్రైనింగ్ ఇప్పించండి. పెద్దలు ఎప్పుడూ చెప్తా ఉంటారు, జీవితంలో స్కిల్ ఇంపార్టెంట్, కానీ స్కిల్ ఉంది కదా నాకు అనుకుంటే సరిపోదు. స్కిల్లింగ్ ఇంపార్టెంట్, అప్ స్కిల్లింగ్ కూడా ఇంపార్టెంట్, రీస్కిల్లింగ్ కూడా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ అప్ స్కిల్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ రీస్కిల్ యువర్ సెల్ఫ్. అంటే నేర్చుకున్నది సరిపోతుంది అనుకుని సంతృప్తి పడితే అక్కడికే మనిషి ఆగిపోతుంది. ఈరోజు ఉదయం ఇక్కడ పివి నరసింహారావు గారి విగ్రహాన్ని కూడా అజయ్ గారు మాతో ఇక్కడే ఇనాగరేట్ చేయింపజేశారు. పివి నరసింహారావు గారి జీవితం నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆయన నిరంతర విద్యార్థి, నిత్యం ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేశారు. ఆయన చివరికి ఆయన 70 ఏళ్ళు పైబడ్డ తర్వాత కూడా కంప్యూటర్స్ నేర్చుకున్నారు, 14 భాషలు నేర్చుకున్నారు. భాషలు నేర్చుకోవడం, మాట్లాడడమే కాకుండా అందులో నవలలు కూడా రాశారు అందులో, ఎందుకంటే ఆయనకు సాహిత్యం పట్ల ఉన్న అభిలాష అట్లాంటి. కాబట్టి మనం జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి అనుకున్నప్పుడు, నేర్చుకుంటేనే, కొత్త నైపుణ్యాన్ని సంతరించుకుంటేనే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతాం అనుకున్నప్పుడు ఈ టాస్క్ లాంటి కేంద్రాలు మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులు, ఇక్కడ ఉన్న మరి పిల్లలు ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో, దయచేసి టాస్క్ సెంటర్ని సంప్రదించి ఇక్కడ ఏ రకమైన స్కిల్ మీకు ప్రభుత్వం మీకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి రెడీగా ఉంది, నేర్చుకోండి, తెలుసుకోండి. ట్రై అండ్ స్కిల్ యువర్ సెల్ఫ్, అప్ స్కిల్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో రీస్కిల్ యువర్ సెల్ఫ్. తప్పకుండా అజయ్ గారు, నాకు ఈ విషయంలో విశ్వాసం ఉంది. ఈ కొత్త ఇంకో సెంటర్ కూడా ఫేజ్ 2 కనుక పెట్టినట్టయితే మరిన్ని ఐటీ కంపెనీస్ కూడా మీరు ప్రత్యేకంగా మీ చొరవతో వచ్చే అవకాశం ఉంది. మా విజయ్ రంగినేని గారు కూడా ప్రత్యేకంగా ఇదే పనిలో ఉన్నారు. తప్పకుండా మరింత మందిని కూడా తీసుకొని వద్దాం. దీంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పాలి, ఇంకా పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది. నామానాగేశ్వరరావు గారు మాట్లాడుతూ 86లో గ్రనైట్ పరిశ్రమ ఆనాడు ఇక్కడ బీజం పడింది, ఈరోజు 100 కంపెనీలు వచ్చినాయన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు, సీతారామ లాంటి ప్రాజెక్టులు అయిన తర్వాత, భక్త రామదాస్ లాంటి ప్రాజెక్టులు అయిన తర్వాత,
ఖమ్మానికి పూర్తి స్థాయిలో 10-12 లక్షల ఎకరాల్లో 2 పంటలు కొన్ని చోట్లయితే 3 పంటలు పండే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ చక్కగా మరి వ్యవసాయ పరిశ్రమలు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడా ఆహార శుద్ధి పరిశ్రమలు కూడా తేవలసిన బాధ్యత మన మీద ఉంది. సత్తుపల్లిలో ఇప్పటికే బుగ్గపాడులో ఒక ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ కొంత మౌలికమైన వసతులు ఏర్పాటు చేసుకున్నాం. వెంకట వీరయ్య గారు ఆహ్వానించారు. తొందరలో తప్పకుండా మళ్ళీ వచ్చి అక్కడ కూడా ఆ ప్రారంభోత్సవాలు కూడా చేసుకుందాం. ఇంకా ఇతర నియోజకవర్గాల్లో కూడా కొత్తగూడెం ఉంది, అసూరాపేట ఉంది, ఇంకా ఇల్లెందు ఉంది, ఇంకా ఇతర నియోజకవర్గాలు ఉన్నాయి, వైరా ఉంది, ఇంకా ఇతర నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ కూడా తప్పకుండా మరిన్ని ఆహార శుద్ధి పరిశ్రమలు ఆ ప్రాంతంలో పండే పంటను బట్టి ఆ ప్రాంతంలో లభ్యత ఉన్న ముడి సరుకును బట్టి మనం అక్కడ పరిశ్రమల్ని కూడా తెచ్చుకునే బాధ్యత కూడా తీసుకురావాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆహార శుద్ధి పరిశ్రమల విషయంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ కూడా ఏర్పాటు చేయాలనే బలమైన సంకల్పంతో ఉన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో డెఫినెట్ గా వాటిని ప్రాసెస్ చేసి వాటిని మన దేశం మొత్తానికి కూడా సరఫరా చేసే ఒక ధాన్య భండాగారంగా ఇప్పటికే తెలంగాణ ఒక పేరు తెచ్చుకుంది. ఆహార శుద్ధి పరిశ్రమల విషయంలో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ విషయంలో కూడా తెలంగాణకు చాలా అవకాశాలు ఉన్నాయి. టాలెంట్ ఉన్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఆ దిశగా తప్పకుండా ప్రయత్నం చేస్తాము. దానిలో ఎంపీ గారు ఇంకా ఇతర పెద్దలు కూడా మీరు కూడా చొరవగా ఏ కంపెనీస్ ఢిల్లీలో కానీ ఇంక ఇతరత్ర కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా మీరు కొంత చొరవ చూపెట్టినట్టయితే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కూడా ఖమ్మంలో మంచి అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని అలాంటి కార్యక్రమాలు కూడా చేసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు అజయ్ గారు ఇప్పుడే చెప్పారు, మాకు ఈరోజు దాదాపుగా నాకు తెలిసి ఊర్లో ఏ ప్రాంతం కూడా వదిలిపెట్టలేదు, అన్ని తిప్పి చూపెట్టినారు ఆయన. 1 టౌన్ అయిపోయింది, 2 టౌన్ అయిపోయింది, 3 టౌన్ అయిపోయింది. బాగాలేని రోడ్ల మీద కూడా కావాలని తిప్పాడు. కొన్ని చోట్ల రోడ్లు బాగలేవని చూపెట్టడానికి మమ్మల్ని ఆ ఎగుడు దిగుడు రోడ్ల మీద కొన్ని తిప్పి నాకు చెప్తా ఉన్నాడు, కొద్దిగా బాధగా ఉంది అన్న అన్నాడు. ఎందుకంటే ఏం లేదు అంటే కాదు రోడ్లు బాగాలేవు కదా, ఏమైనా ఇబ్బంది పడ్డామేమో అని అనుకున్నా అన్నాడు. కావాలనే చూపెట్టి సమస్యని తీవ్రత చూపెట్టి ఆయన అడిగారు. కాబట్టి నేను వస్తూనే ముఖ్యమంత్రి గారితో కూడా నేను వారితో కూడా సంప్రదించడం జరిగింది. 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అజయ్ గారి కోరిక మేరకి ఒక 30 కోట్ల రూపాయలు ప్రత్యేక ముఖ్యమంత్రి గారి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మరి మీకోసం రహదారుల కోసం మంజూరు చేస్తాం. రేపు కానీ ఎల్లుండి కానీ ఆర్డర్స్ కూడా ఇస్తాం. రాబోయే 1-2 నెలల్లోనే ఆ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఉత్సాహం మా అందరికీ కూడా కలిగింది. చక్కగా చేస్తున్నారు పని. నేను చెప్పినట్టు ఇతర ప్రాంతాల నుంచి కూడా మేయర్లను మున్సిపల్ చైర్మన్లను మీ దగ్గర పంపిస్తాను, చూసి నేర్చుకోమని చెప్తాను ఎట్లా చేయాలి ఏం చేయాలని. పని బాగా జరుగుతుంది, నేను జరగట్లేదు అంటలేదు. ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఇల్లెందులో కూడా మన డీవీ గారు ఉన్నారు, ఆయన కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ గారు, అక్కడ ఎమ్మెల్యే గారు హరిప్రియ నాయక్ గారు చాలా చక్కగా ఇల్లెందు పట్టణాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతా ఉన్నారు. నేను సత్తుపల్లి కూడా నిజంగా ఎమ్మెల్యే గారు వెంకట వీరయ్య గారు వారు ఎక్కడున్నారు, వీరయ్య గారు లేనట్టున్నారు. వీరయ్య గారు కూడా నేను చూస్తూ ఉంటాను. ఆయన కూడా చాలా గొప్పగా వాళ్ళ మున్సిపల్ చైర్మన్ గారు కానీ మహేష్ కానీ ఆయన కానీ చాలా కోఆర్డినేషన్తో ప్లాస్టిక్ నిషేధం అనేది ఒక యజ్ఞంలాగా తీసుకొని ఒక 10,000 జూట్ బ్యాగ్ తయారు చేయించి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కొత్తగూడెంలో కూడా వనమా వెంకటేశ్వరరావు గారు, పాల్వంచుల అమ్మాయి సీతామహాలక్ష్మి గారు అమ్మాయి కూడా తిరుగుతూ ఉంటుంది, నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. ఇట్లా చాలా మంది యాక్టివ్ మున్సిపల్ చైర్మన్స్ ఉన్నారు. వారందరూ కూడా ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం, అంటే ఖమ్మాన్ని చూసి నిజామాబాద్ బాగా చేయాలని చెప్పి మంత్రి గారు సంకల్పించుకున్నారు. ఖచ్చితంగా చేస్తామనే పట్టుదలతో వారున్నారు. ఇదే రకమైన స్ఫూర్తి ఒకరి నుంచి ఒకరు పొందినట్టయితే డెఫినెట్గా చక్కటి పట్టణాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కలగంటా ఉన్నారో, ఏదైతే మాకు బలంగా చెప్తా ఉన్నారో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో మన పల్లెలు బాగుండాలి, పట్టణాలు బాగుండాలి. అందుకే వాటి కోసం పెద్ద ఎత్తున స్థానిక సంస్థలకు టంచన్గా ఏ కార్యక్రమం ఆగినా ఊరుకోవట్లేదు ముఖ్యమంత్రి గారు. స్థానిక సంస్థలకు ఈరోజు ఖమ్మం కానీ ఇంకా సత్తుపల్లి కానీ ఇల్లెందు కానీ ఏ మున్సిపాలిటీ కానీ వైరా కానీ ప్రతి మున్సిపాలిటీకి ప్రతి నెల టంచన్గా డబ్బులు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ వస్తూ ఉన్నాయి. పల్లె ప్రగతికి కూడా ప్రతి పల్లెకి 12,751 గ్రామ పంచాయతీలు గిరిజన గూడాలు కానీ తాండాలు కానీ ఏవైతే కేసీఆర్ గారే స్వయంగా 3,400 తాండాలు కానీ గూడాలు కానీ గ్రామ పంచాయతీలు చేశారో వాటికి కూడా టంచన్గా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చేయాల్సిందల్లా ఒకటే, ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకొని ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రజల ఆలోచన అనుగుణంగా మనం గ్రామ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అదే రకంగా జెడ్పీటీసీలు ఎంపీపీలు కానీ అదే రకంగా గౌరవ కౌన్సిలర్లు కార్పొరేటర్లు మేయర్లు మున్సిపల్ చైర్మన్లు పనిచేస్తే ఎమ్మెల్యేలకు పనివారం కూడా తగ్గుతుంది. మీరు గట్టిగా ప్రభుత్వం ఇచ్చిన ఆలంబన ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక ప్రేరణ తీసుకొని మీరు కూడా డిసిప్లిన్ అనే సిస్టంలోకి తీసుకొస్తే అద్భుతాలు చేయొచ్చు.
ఖమ్మంలాగా ప్రతి పట్టణాన్ని కూడా తయారు చేయొచ్చు. డెఫినెట్గా నాకైతే విశ్వాసం ఉంది. మంత్రి గారి నాయకత్వంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు కూడా ఖమ్మానికి దీటుగా తయారు చేయాలని చెప్పి కూడా మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను. మీరు ఖమ్మం శాసనసభ్యులు కావచ్చు, కానీ జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఉన్నారు. మరి మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. వైరా అయినా మీదే, మదిర అయినా మీదే. మరి పాలేరులో అంటే మున్సిపాలిటీ లేదు, ఉపేందర్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు, అక్కడ మున్సిపాలిటీ లేదు. కానీ కాకపోతే ఇతర మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటి బాధ్యత కూడా మీరు తీసుకోండి. భద్రాచలం బాధ్యత కూడా తీసుకోండి. అక్కడ రామాలయాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారి కళ, ముఖ్యమంత్రి గారి స్వప్నం. ఆ బాధ్యత కూడా మీరు ప్రత్యేకంగా తీసుకొని రామాలయ అభివృద్ధికి కూడా మీరే ముందుకి ఉండి నడుం బిగించి భద్రాద్రి రాముని కూడా మనం అద్భుతంగా ప్రపంచానికి మళ్ళొకసారి తిరిగి రీవ్యాంప్ చేసి పునర్నిర్మాణం చేసి పరిచయం చేయాల్సిన అవసరం కూడా మన మీద ఉంది. కాబట్టి మిత్రులందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉంటాయి తప్ప మిగతా సమయాల్లో రాజకీయాలు అవసరం లేదు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులు వచ్చారు. గోళ్లపాడు ఛానల్ ప్రారంభోత్సవానికి వస్తే వారికి మేము ఒకటే చెప్పాము, అక్కడ మీరే రండి, మీరే వచ్చి ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్గా ఉన్నారు, మీరే ప్రారంభించండి అని చెప్పి వారి జిల్లా సెక్రటరీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేయించాం. ఎందుకంటే ఈ సంస్కారం ఉన్న ప్రభుత్వం ఆవిడ పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరు మీద అక్కడ పార్కును ఏర్పాటు చేసి వారిని గౌరవించి అదే రకంగా కమ్యూనిస్ట్ నాయకుల చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేయించాం. ఎందుకంటే ఎన్నికలప్పుడు రాజకీయాలు కానీ మిగతా సమయాల్లో అవసరం లేదు. అందరం పరస్పర గౌరవంతో పరస్పరం విశ్వాసంతో పనిచేయాల్సిన పరిస్థితి. మరి ఆ దిశగా ఖమ్మంలో అభివృద్ధి ముందుకు తీసుకొని పోతాం. ప్రగతి రథం ఏదైతే ముందుకు పరుగులు పెడుతోందో ఖమ్మంలో మరింత దృఢమైన సంకల్పంతో పువ్వాడ అజయ్ గారి నేతృత్వంలో ముందుకు పోతాం. వారు కోరిన కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా చేసుకుందామని చెబుతూ మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున ఉదయం నుంచి ఇప్పటి వరకు మా అందరికీ మరి ఉత్సాహాన్ని ఇస్తూ ప్రేరణనిస్తూ తిరుగుతున్న మరి మిత్రులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.